హాయ్ యూస్ వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని తీసుకెళ్తూ ఉండగా పోలీసుల వాహనాన్ని అడ్డగించినందుకు మాధవ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రభుత్వం విధించిన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు విశాఖపట్నం బీచ్ రోడ్లోని రామానాయుడు స్టూడియోస్ కు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ షోకాజ్ నోటీస్ జారీ చేశారు. నోటీసు అందుకున్న తరువాత 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేకుంటే బోర్డ్ ఆఫ్ స్టాండర్డ్ ఆర్డర్ 24 ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనం మెనూలో ఏపీ ప్రభుత్వం మార్పులు చేయనుంది. వారంలో 2 రోజుల మధ్యాహ్నం వేళ ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టాలని నిర్ణయించింది. అన్ని కూరలు, పప్పుల్లో మునగపొడిని వినియోగించనున్నారు. హెచ్సియు భూములను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నియమించిన సాధికార కమిటీ హైదరాబాద్ లో పర్యటించింది. 400 ఎకరాల భూములు తెలంగాణ ప్రభుత్వానివేనని, హెచ్సియుకి ఆ భూములతో ఎలాంటి సంబంధం లేదని తేల్చింది. అటవీ శాఖల రికార్డుల్లో ఎక్కడా కూడా ఇది అటవీ భూమిగా నమోదు కాలేదని పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం సర్కారు బడుల్లో 1వ తరగతి నుంచి చదువుకునే అవకాశం మాత్రమే ఉండగా, ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు నడుస్తున్నాయి. త్వరలోనే ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించనుంది టీఎస్ సర్కార్. తెలంగాణలోని రామగుండంలో భూకంపం సంభవించే అవకాశం ఉందని ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ హెచ్చరించింది. తమ పరిశోధనల ప్రకారం రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని, దాని తీవ్రత హైదరాబాద్, వరంగల్ నుంచి అమరావతి, మహారాష్ట్ర వరకు ఉండవచ్చని పేర్కొంది. కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నేత అశ్విని కుమార్ చౌబే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి అయిన నితీష్ కుమార్ ను ఉప ప్రధానిగా చూడాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఇంటికి చేరుకున్నాడని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికి వచ్చేశాడు, అయితే ఇంకా కోలుకోవాల్సి ఉంది అని ఆయన పేర్కొన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మోచేతి గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ అయిన రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ కు దూరమయ్యాడు. సిఎస్కే కెప్టెన్ గా ధోని తిరిగి బాధ్యతలు అందుకున్నాడు. కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మరోమారు భారీగా పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై ప్రతీకార సుంకాలను 145% పెంచడం మదుపర్లలో ఆందోళన పెంచింది. దీంతో తమ పెట్టుబడులను సురక్షితమైన పత్రిపైకి మళ్లించడంతో ధరలు అమాంతం పెరిగాయి. ట్రంప్ సుంకాలను వెనక్కి తీసుకోవడంతో భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లు ఎగబాకగా నిఫ్టీ 350 పాయింట్ల పైన ట్రేడ్ అవుతోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.